దేశవ్యాప్తంగా ఈసారి చర్చ మోదీ మరోసారి ప్రధానిగా తిరిగి వస్తారా లేదా అనే దానిపైనే కొనసాగుతుంది. దీనిపై జోరుగా బెట్టింగులు సైతం కొనసాగుతున్నాయి. వాస్తవానికి ఇటీవల బీజేపీ ఎన్డీఏ కూటమికి 300 కంటే తక్కువ వస్తాయనే అంచనాల మధ్య స్టాక్ మార్కెట్లలో పతనం నమోదైంది. దీనిపై ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ఇన్వెస్టర్లలో ధైర్యం నింపే మాటలు చెప్పారు. ప్రస్తుతం నిపుణుల అంచనాల ప్రకారం ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు దేశీయ ఈక్విటీ మార్కెట్లు ప్రస్తుత స్థాయిల వద్దే కొనసాగుతాయని ఈల్డ్ మాక్సిమైజర్ యోగేష్ మెహతా అంచనా వేశారు. ఈ క్రమంలో ఎన్ఎస్సి నిఫ్టీ సూచీ 21,700 నుంచి 22,800 మధ్య స్థాయిలో కొనసాగుతుందని అంచనా వేశారు. అయితే ప్రస్తుతం నిఫ్టీ సూచీ 22,466 స్థాయిల వద్ద కొనసాగుతుంది. నిపుణులు మాత్రం ఈసారి మోదీ మరోసారి ప్రధానిగా ఎన్నికైతే ప్రధానంగా రైల్వేలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్, పవర్, ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థల షేర్లు సూపర్ రాబడులను అందిస్తాయని అంచనా వేశారు. అయితే ఇప్పటికే పేరున్న రంగాలకు చెందిన అనేక కంపెనీలు దలాల్ స్ట్రీట్ లో దౌడు చేస్తున్నాయి. ఉదాహరణకు 2023 మే 17 నుంచి డిఫెన్స్ రంగానికి చెందిన ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ 124%, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వంటి డిఫెన్స్ 194% లాభపడ్డాయి. అలాగే నైబ్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్, డాటా ప్యాటర్న్స్, పరాన్స్ డిఫెన్స్ వంటి కంపెనీలు సైతం మంచి రాబడులను ఇన్వెస్టర్లకు అందించాయి. ఇక ప్రభుత్వ యాజమాన్యంలోని 50 సంస్థలు గడిచిన ఏడాది కాలంలో 100% కంటే ఎక్కువ ర్యాలీని నమోదు చేశాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని కొచ్చిన్ షిప్ యార్డ్ ఏడాది కాలంలో అత్యధికంగా 387% ర్యాలీతో ముందంజలో ఉంది. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఏదైనా ప్రతికూల లేదా ఊహించని ఫలితం వెలువడితే దలాల్ స్ట్రీట్ తీవ్ర పతనాన్ని చూడాల్సి వస్తుందని కొందరు నిపుణులు అభిప్రాయం. ఎన్నికల ఫలితాలను పక్కన పెడితే దీర్ఘకాలికంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ల పనితీరు విస్తృతంగా ఉందంటున్నారు. ఈ క్రమంలో కొత్త పెట్టుబడిదారుల దీర్ఘకాలిక వ్యూహంతో ఉన్నట్లయితే ఎస్ఐపీలు, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడులు పెట్టొచ్చని సూచిస్తున్నారు. ఇక రానున్న 10 ఏళ్ల కాలంలో ఈక్విటీలు మరింత పెరిగే అవకాశం ఉందని మెహతా అన్నారు.